హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు కొత్త కాన్సెప్ట్ అనేది ఒకటి డిస్కస్ చేద్దాం. సో ఆ కొత్త న్యూ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, మన టాపిక్ వచ్చేసరికి ఈరోజు నుంచి మనం చెప్పే మాడ్యూల్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్. సో మనమైతే ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ ఇంటిగ్రేషన్స్ అయితే దట్ ఈస్ మనం చెప్పేది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో వచ్చేసరికి మనకి టోటల్గా 10 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ 10 మాడ్యూల్స్ అనేవి మనమైతే డిస్కస్ చేద్దాం ఇంటిగ్రేషను. సో మనం బేసిక్గా ఇంటిగ్రేషన్స్ చేయాలి అంటే మనకి కంపల్సరీగా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటం రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ అనేవి మనకి వచ్చేసి ఉండాలి. సో మనమైతే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మన ఫార్ములాస్ కూడా ప్రతి ఒక్క వీడియోలో నీట్గా ప్రతి ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది అనేది మనం క్లియర్గా చెప్దాం. సో ఈ ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ టోటల్ 10 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఫస్ట్ మాడ్యూల్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్లో మాడ్యూల్ 1 అనేది ఏంటి అంటే చూడండి. సో మాడ్యూల్ 1 వచ్చేసరికి ఇండెఫినిట్ ఇంటిగ్రల్సే. మాడ్యూల్ 1 వచ్చేసరికి ఏంటి ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ కాన్సెప్ట్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము, అసలు ఏ ఫార్ములా యూజ్ అవుతుంది అంటే ఏం లేదు, మనకు ఒక ఫంక్షన్ ఇచ్చేసి దానికి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, టు డిఫైన్ ది ఇండెఫినిట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనొచ్చు, లేదా టు నో అబౌట్ సమ్ స్టాండర్డ్ ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్, టు స్టడీ సమ్ స్టాండర్డ్ అర్థమెటిక్ రూల్స్, సమ్ ఇంటిగ్రేషన్, సమ్ ఫార్ములా ఏంటి, మైనస్ ఫార్ములా ఏంటి, అలాగా ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, అలా అయితే ఉంటాయి. సో ఈ మాడ్యూల్లో మనకు వచ్చేసరికి సో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఈ మాడ్యూల్లో మనకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫంక్షన్ అనేది ఇంటిగ్రల్ f(x) dx ఈ మోడల్లో ఉంటే సో మనకు వచ్చేసరికి ఆన్సర్ ఎలా వస్తుంది, f(x) + c. ఈ వేలో మనకైతే ఇంటిగ్రేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో చూద్దాం, నేను బేసిక్గా కొన్ని ఫార్ములాస్ అయితే చెప్తాను. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మనమైతే ఫార్ములాస్ చూద్దాం. సో మనకి ఈ మాడ్యూల్లో యూజ్ అయ్యే ఫార్ములాస్ అయితే చూడండి. ఇంటిగ్రల్ x(n) dx ఈక్వల్ టు సో x(n+1/n+1 + c). సో ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంటిగ్రల్ x(n) dx ఈక్వల్ టు x(n+1/n+1 + c) అండ్ ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x + c. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రల్ sin kx dx ఈక్వల్ టు సైన్ కాబట్టి మైనస్ కాస్ kx/k + c. అండ్ ఇంటిగ్రల్ కాస్ kx dx ఈక్వల్ టు సైన్ kx/k + c. అండ్ ఇంటిగ్రల్ sec² dx కాబట్టి tan x + c. అండ్ ఇంటిగ్రల్ cosec² x dx ఈక్వల్ టు మైనస్ cot x + c. అండ్ ఇంటిగ్రల్ secant x tan x dx అంటే ఏంటి, secant x + c. అండ్ ఎయిత్ ఇంటిగ్రల్ cosecant x cot x dx ఈక్వల్ టు మైనస్ cosecant x + c. సో బేసిక్గా ఈ ఫార్ములాస్ అన్నీ మన మాడ్యూల్లో అయితే యూజ్ అవుతాయి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫార్ములాస్ వచ్చేసరికి మనం ఏం చెప్పాము ఇండిఫరెంట్ ఇంటిగ్రల్స్లో, ఇంటిగ్రల్ x(n) dx ఏముంది, x(n+1/n+1). సో ఇంటిగ్రల్ 1 dx x, ఇంటిగ్రల్ sin kx dx మామూలుగా అయితే డెరివేటివ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది సేమ్ ఇంటిగ్రేషన్లో మనకి సైన్కి అయితే కాస్ వస్తుంది, కాస్కి అయితే మైనస్ వస్తుంది. బట్ ఇంటిగ్రేషన్లో సైన్కి మైనస్ వస్తుంది, కాస్కి పాజిటివ్ వస్తుంది. ఇంటిగ్రల్ secant² x అంటే ఏంటి, tan x. అండ్ నెక్స్ట్ చూద్దాం, మనం గో త్రూ ద ప్రాబ్లమ్స్లోకి అయితే వెళ్దాం. చూడండి ఒక్కసారి.
సో ఒక్కసారి నేను మన కంటెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో మన కంటెంట్లో ఎలా ఉంది, మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ మాడ్యూల్ అనేది క్లియర్ కట్గా అయితే రాసాము. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మాడ్యూల్ 23 వచ్చేసరికి ఏంటి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనం బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేసేది టు డిఫైన్ ద ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్, టు నో అబౌట్ సమ్ స్టాండర్డ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్, టు స్టడీ సమ్ స్టాండర్డ్ అర్థమెటిక్ రూల్స్ ఫర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, అండ్ టు డిటర్మైన్ ఏ ఫంక్షన్ from one its known values from its derivative. And ఇక్కడ చెప్పాం, ఏ ఫంక్షన్ f of x is an antiderivative of function if f dash x equal to f of x for all x domain of f, the set of all antiderivative f is the indefinite integral with respect to x. అంటే ఏంటి, ఒక ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తాం కదా, ఆ డెరివేటివ్కి యాంటీ డెరివేటివ్ చేస్తేనే మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది అనేసి ఇక్కడ అర్థం. సో మనమైతే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. చూడండి ఒక్కసారి సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇందాక మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో సేమ్ అదే ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లము, ఫైండ్ ఇంటిగ్రల్ 4x⁴2 - 5/√x + sin x dx. దాని ఇంటిగ్రేషన్ కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇంటిగ్రల్ 4x⁴3/2 - 5/√x + sin x dx అనేది మనకి ఇచ్చాడు. దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కోమంటున్నాడు 4x⁴3/2. సో ఇప్పుడు మనం సొల్యూషన్ అనేది చేద్దాం. చూడండి, సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనం గివెన్ టర్మ్ రాసుకుంటాం. గివెన్ టర్మ్లో సో ఇప్పుడు ఇక్కడ దానికి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ 4 కాన్స్టెంట్ బయట రాశాను, ఇంటిగ్రల్ x⁴3/2 dx, అండ్ ఇక్కడ 5 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/√x dx ప్లస్ ఇంటిగ్రల్ sin x dx. సో ఇక్కడ చూడండి x⁴3/2 ఎలా ఉంది, ఇంటిగ్రల్ x⁴n dx రూపంలో ఉంది. సో ఇంటిగ్రల్ x⁴n dx అంటే x⁴n+1/n+1 అంటే ఏంటి, x⁴3/2 + 1/3/2 + 1 అంతే కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మైనస్ ఈ √xని ఎలా రాసుకోవచ్చు, x⁻−1/2 కాబట్టి ఇంటిగ్రల్ x⁻−1/2 + 1/−1/2 + 1 అండ్ ప్లస్ ఇంటిగ్రల్ sin x. sin x అంటే ఏంటి, -cos x + c. ఇక్కడ దాకా ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్లో 4 × x⁴3/2 అంటే x⁴5/2/5/2 మైనస్ 5x⁴1/2/1/2 మైనస్ cos x + c. 4 × ఇది ఎలా రాసుకోవచ్చు, సో ఈ 5/2 అనేది చూస్తే 2/5 అండ్ x⁴5/2 మైనస్ ఇది చూస్తే 2/1 10 x⁴1/2 అంటే √x మైనస్ cos x + c. సో 4 2s ఎంత, 8. సో 8/5 ఇక్కడ నేను ఎలా రాసుకుంటున్నానంటే చూడండి, ఇది x² × x⁴1/2గా రాసుకొని -10√x మైనస్ cos x + cగా రాసుకున్నాను. సో వీటిలో వచ్చేసరికి 2√xని కామన్ తీస్తే 4/5 x² - 5 మైనస్ cos x + c అనేది మనకి ఒకటి డెరివేటివ్. సో ఇక్కడ ఏం లేదు, మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. సో టు నో ది ఫార్ములా అండ్ యూ కెన్ ఇవాల్యూట్ ద ఇంటిగ్రల్. మనకి ఫార్ములా తెలియకపోతే మనం ఒక ఇంటిగ్రేషన్ అనేది ఇవాల్యూట్ చేయలేము. కాబట్టి కంపల్సరీగా మీరు ఒక ఫార్ములాస్ అయితే ఒక పేజీలో రాసి పెట్టుకొని ప్రాబ్లమ్స్ అయితే చేయండి. చాలా ఈజీ వేలో అయితే మీకు అయితే అర్థమవుతుంది. సో మనమైతే చూద్దాం అండ్ నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఫైండ్ ఇంటిగ్రల్ అన్నాడు. చూడండి ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సరే ఈ ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఏమన్నాడు,
ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు P2 అనేది. సో ఇక్కడ వచ్చేసరికి వి నీడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ టు నీడ్ సమ్ ఫార్ములాస్, అంతే కదా. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా వి రిక్వైర్డ్ సమ్ ఫార్ములాస్. అంటే మనకు తెలుసు సైన్ 2θ అంటే ఏంటి, 2sin θ cos θ. అప్పుడు sin θ ఏమవుతుంది, 2sin θ/cos θ/2. సో అదే ఇక్కడ ఏముంది, θ ప్లేస్లో x/2 ఉందనుకోండి, sin x/2 ఈక్వల్ టు 2sin x/4 అండ్ x/4, అంతే కదా. θ ఉంటే θ/2 θ/2, కాబట్టి 1/2 కాబట్టి మళ్ళీ ఇంకొక 2 అనేది పెరుగుతుంది, కాబట్టి x/4 అండ్ cos x/4. సో ఇప్పుడు మనకి ఇచ్చింది చూడండి. సో ఇంటిగ్రల్ 1 + sin x/2 dx. ఇక్కడ sin x ప్లేస్లో మనం ఏం రాసాము, 2sin x/4 cos x/4 dx పైన చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ 1 ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేస్తున్నాం అంటే 1 అంటే మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం sin² θ + cos² θ = 1, కాబట్టి ఈ 1 ప్లేస్లో నేను sin² x/4 + cos² x/4 రాశాను. అండ్ రిమైనింగ్ టర్మ్ 2sin x/4 cos x/4 dx. సో ఇది ఒక్కసారి ఎలా ఉందో చూడండి, a² + b² + 2ab రూపంలో ఉంది. సో కాబట్టి a² + b² + 2ab అంటే ఏంటి, a + b హోల్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. సో ఇంకేం మిగిలింది మనకి, ఇంటిగ్రల్ sin x/4 dx ప్లస్ ఇంటిగ్రల్ cos x/4 dx. సో మనం చెప్పాం ఆల్రెడీ, ఇంటిగ్రల్ sin kx అంటే మైనస్ cos kx/k అండ్ ఇంటిగ్రల్ cos kx అంటే sin qx/k అని ఫార్ములా రాసాం. ఈ రెండింటిలో 4 కమ్మింది, 4 × sin x/4 మైనస్ cos x/4 ప్లస్ c. అర్థమైందా? సో మనకి ఇంటిగ్రేషన్స్ చేయాలి అంటే కంపల్సరీగా ఫార్ములాస్ అనేది రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ అయితే చూడండి, P3 చేద్దాం. సో 2cos³ x + 3sin³ x/cos² x sin² x dx = f(x) + c. ఫైండ్ f(x) అంటున్నాడు. సో ఇక్కడైతే ఏం చేస్తున్నామో చూడండి, గివెన్ దట్. సో 2cos³ x రాసుకున్నాం. లెటస్ కన్సిడర్, ఏం కన్సిడర్ చేసాము, 2cos³ x + 3sin³ x/cos² x + sin అంటే cos² × sin² x కన్సిడర్ చేసాం. కన్సిడర్ చేసి ముందు దీన్ని, ఇది ఎలా ఉంది, a + b/c లా ఉంది, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, a/b ప్లస్ దట్ ఈస్ a/b c/b, దట్ ఈస్ అంటే ఇది ఏ అనుకుని ఇది c అనుకుంటే డినామినేటర్ b అనుకుంటే ఆ విధంగా మనం రాసుకుంటున్నాం. అంటే 2cos³ x/cos² x sin² x 3sin³ x/cos² x sin² x. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఫస్ట్ వచ్చేసరికి 2cos³ x/2 × cos x/sin x అండ్ 1/sin x. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి, కింద డినామినేటర్ cos² ఉంది, cos² ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది అండ్ 1/sin x. సో 3sin³ x ఇక్కడ 3sin x/cos x అండ్ 1/cos x. సో మనకు తెలుసు cos x/sin x అంటే cot x, 1/sin x అంటే cosecant x, sin/cos అంటే tan, 1/cos అంటే secant. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఇంటిగ్రల్ 2cot x cosecant x 3 tan x secant x dx సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, 2 కాన్స్టెంట్ బయట రాశాను. అండ్ నెక్స్ట్ cot x, ఇంటిగ్రల్ cot x cosecant x dx ఇంటిగ్రల్ tan x secant x dx. ఇందాక మన ఫార్ములా చెప్పాం, cot x cosecant x అంటే ఫార్ములా మైనస్ cosecant x అండ్ tan x secant x అంటే secant x. సో 3 secant x minus 2 secant x plus, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f(x) plus c. సో f(x) ఏమవుతుంది, 3 secant x minus 2 secant x అనేది f(x) అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సో ఫైండ్ ద ఫంక్షన్ f(x) హూజ్ డెరివేటివ్ 9x² - 4x + 5 అండ్ హూజ్ గ్రాఫ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1, 0 అన్నాడు. ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. మనకి ఇచ్చింది ఏంటో చూడండి, డెరివేటివ్ ఆఫ్ ది f(x) ఇచ్చాడు, 9x² - 4x + 5 అంటే డైరెక్ట్ f'(x) మనకి ఇచ్చాడు. సో మనకేం తెలుసు, f(x) = ఇంటిగ్రల్ f(x) dx. సో మనకేమి ఇచ్చిన f(x) = 9x² - 4x + 5 dx. సో 9 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x dx, x² dx - 4 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x dx అండ్ నెక్స్ట్ 5 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dx ప్లస్ c. ఇక్కడ ఏమవుతుందో చూడండి, x² అంటే ఏంటి, ఇంటిగ్రల్ x(n) dx అంటే x(n + 1/n+1 కాబట్టి 2 + 1 3 కాబట్టి x³ 3 అండ్ ఇంటిగ్రల్ x dx అంటే x² 2 ఇంటిగ్రల్ 1 dx అంటే
ఎక్స్ 5 ఉంది కాబట్టి 5x ప్లస్ సి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3x³ 2x² ప్లస్ 5x ప్లస్ సి. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఎఫ్ ఆఫ్ -1 తీసుకొని ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే -10 ప్లస్ సి అనేది వచ్చింది. సో సి ఈక్వల్ టు 10. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² - 2x² ప్లస్ 5x ప్లస్ 10 అనేది మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవాల్యూట్ ఇంటిగ్రల్ x² ప్లస్ 5x - 1 బై √x dx అన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తాము, గివెన్ దట్ ఫంక్షన్ రాసుకొని దీన్ని ఇక్కడ ఉంది a ప్లస్ బి ప్లస్ సి బై డి రూపంలో ఉంది కాబట్టి a/d b/d ప్లస్ c/d రూపంలో రాసుకుంటున్నాం. x² బై √x 5x బై √x 1 బై √x. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, x² ఇంటూ √x పైకి వెళ్తే x⁻−1/2 కాబట్టి ఇంటిగ్రల్ x⁻3/2 అండ్ 5 √x కాబట్టి పైకి x⁻1/2 dx అండ్ x⁻−1/2 dx రాసేసి, సో ఇక్కడ వచ్చేసరికి 3/2 ప్లస్ 1 అంటే 5/2. సో x⁻5/2 5/2 అండ్ 5 x⁻3/2 3/2 2 √x ప్లస్ సి. సో 2/5 x⁻5/2 10/3 x⁻3/2 2 √x ప్లస్ సి అది. సో నెక్స్ట్ IP2 చూడండి, ఇంటిగ్రల్ sin³ 2x dx అన్నాడు. సో ఇంటిగ్రల్ sin³ 2x dx కాబట్టి ఫస్ట్ మనం ఏంటి ప్రాబ్లం కన్సిడర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినటువంటి నోన్ ఫార్ములాస్ ఏమున్నాయో చూద్దాం. sin3x అంటే ఏంటి, 3 sin x - 4 sin³x. సో 4 sin³ రైట్ సైడ్ దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ తెచ్చి sin3x తీసుకొస్తే 3 sin x - sin3x. సో sin³ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3 sin x - sin³x. సో బట్ x ఈక్వల్ టు 2x, sin³ 2x ఈక్వల్ టు 1/4 3 sin 2x sin 6x. మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, సేమ్ ఇదేగా sin³ 2xగా ఆ ఫార్ములా రావడం కోసం ఆ ఫార్ములా నుంచి ఇది డిరైవ్ చేసాం. అండ్ నెక్స్ట్ 1/4 ఇంటూ 3 sin 2x - sin 6x dx 1/4 ఇంటూ 3 ఇంటూ sin 2x dx అండ్ 1/4 sin 6x dx. తెలుసు కదా, sin 2x sin kx dx అంటే మైనస్ cos kx/2 అండ్ sin kx dx అంటే cos kx/k యూజ్ చేసాము. సో చేస్తే cos 6x/24 3 cos 2x/8. అండ్ నెక్స్ట్ చూడండి, P4 ఉంది, దట్ ఈస్ IP3 ఉంది. ఇంటిగ్రల్ sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x sin² x cos² x అన్నాం. ఫస్ట్ అసలు ఆ ఫంక్షన్ కన్సిడర్ చేసాం దీన్ని సింప్లిఫై చేసుకోవడం కోసం. సో ఇక్కడ నేను sin పవర్ 6x ఎలా రాసుకుంటాను అంటే sin² x హోల్³ రాసుకోవచ్చు కదా. అండ్ cos పవర్ 6xని cos² అండ్ sin² x cos² x కామన్ రాస్తున్నాను. సో మనకు తెలుసు a+b³ అంటే a³ + b³ + 3ab ఇంటూ a+b. a³ + b³ ఏమవుతుంది, a+b³ - 3ab ఇంటూ a+b. సో ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. sin² x ప్లస్ cos² - 3 sin² x cos² x ఇంటూ sin² x ప్లస్ cos² x. సో ఇక్కడ sin² x ప్లస్ cos² x అంటే 1 అవుతుంది. సో దానికి రాశాను, రాస్తే 1/sin² x ఇంటూ cos² x -3 sec² x cosec² ఈక్వల్ టు -3. అండ్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే sec² ఏమో 1/cos² cosec² ఏమో 1/sin² dx మైనస్ ఇంటిగ్రల్ 3 dx. LCM చేస్తే cosec² x dx sec² x dx -3x. ఇంటిగ్రల్ cosec² అంటే -cot x, ఇంటిగ్రల్ sec² అంటే tan x -3x ప్లస్ c అనేది మన ఫైనల్ ఆన్సర్. అంటే నెక్స్ట్ ఇక్కడ IP4 అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ది ఫంక్షన్ f ఆఫ్ t హూజ్ డెరివేటివ్ ఈజ్ cos t ప్లస్ sin t అండ్ హూజ్ గ్రాఫ్ పాసెస్ త్రూ ద పాయింట్ π, 1. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసుకున్నాం, f ఆఫ్ t ఇంటిగ్రల్ f ఆఫ్ t dt. సో ఇంటిగ్రల్ cos t sin t. సో మనకు తెలుసు కదా ఆల్రెడీ cos t అంటే ఏంటి, కాస్ వస్తుంది కాబట్టి సైను. అండ్ మోర్ ఓవర్ చూడండి ఒక్కసారి sin π - cos π. సో ఫస్ట్ అక్కడ వచ్చేసరికి sin π t ప్లస్లో పై సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి sin π 0 cos π -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి c ఈక్వల్ టు 1 వచ్చింది. దట్ ఈజ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, c ఈక్వల్ టు 1 కాబట్టి 1 - 1 c ఈక్వల్ టు 0. సో అప్పుడేమొచ్చింది, f ఆఫ్ t ఈక్వల్ టు sin t - cos t ప్లస్ c కాబట్టి ఇక్కడ ప్లస్ 0 నోట్ చెప్పిన ఒకటే.
సో చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే చెప్పాను కదా, మనకి ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. ఫార్ములాస్ వచ్చిన తర్వాత చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే కాబట్టి ఇది బేసిక్ ఇంటిగ్రేషనే కాబట్టి ఈజీగా ఉంది. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రతి మాడ్యూల్ ఇంపార్టెంటే ఇంటిగ్రేషన్స్లో. కాబట్టి మీరు ఈచ్ మాడ్యూల్ని 2 టైమ్స్ అన్న వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు కానీ ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకు ఇమీడియట్గా రిప్లై ఇస్తాను. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.